ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో వర్గపోరు బయటపడింది. పాలకుర్తి నియోజకవర్గం సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముందే గొంతెత్తారు రెబల్స్. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేను నిలదీశారు అసంతృప్త నేతలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఏంటి దీనికి సంబంధించి ఆ నిరసనలు, ఆందోళనలు, అసంతృప్తులు, రెబల్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరుకు సంబంధించా, లేకపోతే కొత్త పాత కాంగ్రెస్ అనేది కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అసంతృప్తులు కావచ్చు, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ సభలో జరిగినటువంటి అంశం ఏంటి? రెబల్స్ దేనికి సంబంధించి మాట్లాడారు? మంత్రి అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందన ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్గపోరు ఈ తారస్థాయికి చేరింది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎదుట ఈ గొడవలు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఆమె అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి, సో గతంలో ఏదైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కొంతమంది మండల అధికారులను తొలగించిన నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి ఇటు యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఝాన్సీ రెడ్డిదే మొత్తం పెత్తనం చెలాయిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్లకు ఝాన్సీ రెడ్డి తన స్వలాభం కోసము కొన్ని అంటే కొంతమందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ పాతగా కష్టపడి 10-15 ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మండలానికి సంబంధించినటువంటి నాయకులకు గాని, అలాగే గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులకు గాని, గ్రామ అధ్యక్షులు కావచ్చు, ఉన్నటువంటి అటు మండల అధ్యక్షులు కావచ్చు, వీళ్ళకి ఎవరికి కూడా ఈ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఇవ్వట్లేదు. మొత్తం యశస్విని రెడ్డి అలాగే అత్త ఝాన్సీ రెడ్డికి సంబంధించిన వాళ్లకు నచ్చిన వ్యక్తులకే పోస్టింగ్ ఇస్తా ఉన్నారు, వాళ్లకు నచ్చినట్టే చేసుకుంటా ఉన్నారు. సో దీనిపైన మంత్రి ముందు వాళ్ళ గోల్ను వెళ్ళగక్కున్నారు. పొంగిలేటి ముందు పెద్ద ఎత్తున రెబల్స్ అంతా కూడా ఏదైతే ఝాన్సీ రెడ్డికి అటు యశస్విని రెడ్డికి ఆపోజిట్ గా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మంత్రి ముందు మమ్మల్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు, మా పనులు చేయట్లేరు, మమ్మల్ని మొత్తం కూడా అంటే కొత్త వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ పాత వాళ్ళకి ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళదే మొత్తం యజమాయిషి నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే 2 రోజుల క్రితం ఏదైతే కొంతమంది 500 మందితో లొంగిపోయిన అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం కూడా ఏదైతే ఈ వివాదానికి కారణం ఏదైతే ఝాన్సీ రెడ్డి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే, ఆమె షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా ఉన్నారు, ప్రతి విషయంలో కూడా తలదూరుస్తా ఉన్నారు. సో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కి అయితే పెద్ద తలకాయ నొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. మురళి, అధిష్టానం ఏమైనా కలగజేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందనంటే గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి పరిస్థితులను పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం కష్టం అనేది కూడా కార్యకర్తల అభిప్రాయంగా ఉన్నటువంటి పరిస్థితి. అధిష్టానం ఏమైనా దృష్టి సారిస్తుందా? కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకు సంబంధించి సరే నేతల మధ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారంటే అనుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులు వచ్చి వారిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ఆగడం లేదు అని అంటే ఏ స్థాయిలో అసంతృప్తి లేకపోతే నిరసనలు ఉన్నాయో కూడా అర్థమైపోతుంది. దీనికి సంబంధించి ఏంటి అధిష్టానం నుంచి ఏమైనా ఉన్నాయంటారా? ఈ అంశానికి సంబంధించి ఢిల్లీకి పిసిసి చీఫ్ కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈ అంశాలని కూడా లేవనెత్తబోతున్నారు అనేటువంటి
మరొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా ఎస్, చూడొచ్చు? నేను ఇందాక చెప్పినట్టుగానే ముఖ్యంగా ఏదైతే ఈ టూర్ లో మున్సిపల్ ఎన్నికల గురించి, మున్సిపల్ కార్యాచరణ, మున్సిపల్ లో వ్యవహరిస్తున్నటువంటి తీరు, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల తీరు, మంత్రుల తీరును కూడా ఈ రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చకు రానుంది. సో దాంతో పాటు మొన్న ఈ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా వివాదాలకి అడ్డాగా మారింది ఇక్కడ కల్వకుర్తి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న ఏదైతే మాసా సురేష్, అంటే తొర్రూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాసా సురేష్ బీఆర్ఎస్ లో చేరడం కల్వకుర్తిలో పెద్ద ఇదిగా మారింది. దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే స్పందించారు. సో ఈ రోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి వరంగల్ గురించి, ఈ తొర్రూరు నియోజకవర్గం గురించి పెద్ద ఎత్తున, పాలకుర్తి నియోజకవర్గం గురించి పెద్ద ఎత్తున మాట్లాడే అవకాశం ఉంది. సీరియస్ యాక్షన్ కూడా ఉండబోతుంది. వాళ్ళకు టార్గెట్ ఇవ్వనున్నారు. ఈ పాలకుర్తి యశస్విని రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో టార్గెట్ ఇవ్వనున్నారు. ఆ టార్గెట్ చేయకపోతే గనక చర్యలు ఉంటాయని ఇప్పటికే హుకుం జారీ చేశారు. కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీలకు కూడా హుకుం జారీ చేశారు. అందుకే పాత కొత్త అని తేడా లేకుండా ఇప్పటికే రేవంత్ రెడ్డి గత డీసీసీ మీటింగ్ లో చెప్పాడు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనే భేదం లేకుండా అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవాలి. అట్లా పోతేనే పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఇప్పటికే హుకుం జారీ చేశాడు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం, నిజామాబాద్ లో అదే పరిస్థితి ఉంది, ఆదిలాబాద్ లో అదే పరిస్థితి ఉంది, ఇక్కడ ఉమ్మడి వరంగల్ లో అదే పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన తర్వాత మంత్రి వర్గంతో మొత్తం కూడా భేటీ కానున్నారు. మొత్తం క్యాడర్ అంతా కూడా భేటీ కానున్నారు. గాంధీ భవన్ లో ఈ మున్సిపల్ ఎన్నికల గురించి ఇప్పటికే రేపో ఎల్లుండో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు 27 తారీఖు 28 తారీఖు అని అంటా ఉన్నారు. సో మరి నోటిఫికేషన్ వస్తే గనక పెద్ద ఎత్తున సీరియస్ గా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉండబోతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మున్సిపల్ ఎన్నికలకి సన్నాహాలు నిర్వహిస్తున్నటువంటి, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలు మంత్రుల ముందు, ఎమ్మెల్యేల ముందు సాక్షాత్తు వాళ్ళు వద్దని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరు వెనక్కు తగ్గకుండా వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని నిరసనల రూపంలో నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు అలాగే అసంతృప్త నేతలు ప్రశ్నిస్తూ ఉంటే ఎవరు కూడా, అంటే మంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈ అంశాలకు సంబంధించి మాట్లాడలేకపోతున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఆయా జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులు పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళితే ఓటమి తప్ప మరొకటి ఉండదనేటువంటి మాట. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో 500 మంది కార్యకర్తలతో పాటు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సంబంధించి కూడా వారు అసహనం వ్యక్తం చేయడం, అలాగే ఒకరి ఆధిపత్యం కారణంగానే ఇదంతా కూడా జరుగుతోందనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ఎందుకు రాష్ట్ర స్థాయి అధిష్టానం ఎందుకు ఈ అంశం మీద దృష్టి సారించట్లేదు, నేతల్ని ఎందుకు పిలిచి మాట్లాడటం లేదనేటువంటి ఒక విమర్శతో పాటు అందరూ కూడా సీనియర్ నేతలు కావడంతో ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నాం అనేది కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి వస్తున్నటువంటి మాట. అందుకే మహేష్ కుమార్ గౌడ్ అలాగే నటరాజన్ ఢిల్లీ పర్యటనలో దీనికి సంబంధించి కీలకంగా అన్ని అంశాలని చర్చించి నేతల మధ్య సమన్వయం కావచ్చు, అసంతృప్త నేతలను బుజ్జగించేటువంటి ప్రయత్నం కావచ్చు, వారికి ఏమేం కావాలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అలాగే పార్టీ పరంగా కూడా వారిని మంచిగా చూసుకోండి అని చెప్పేటువంటి ప్రక్రియకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.